అసలు ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఎక్కువగా మనకి ఎవరైతే దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతుంటారో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా చాలామంది మీరు ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టు ఎవరైతే క్రానిక్ పెయిన్స్ సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. హ్మ్. కొంతమందికి ఆపరేషన్ సజెస్ట్ చేస్తుంటాం అన్నట్టు. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ పెయిన్ ఆపరేషన్స్ వద్దు, ఆపరేషన్కి వెళ్ళడానికి భయపడి వీళ్ళు కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఆపరేషన్స్ లేకుండా అండ్ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేకుండా వీళ్ళకి చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో రీజనరేటివ్ థెరపీ కావచ్చు, ట్రాన్స్ఫరామల్ నర్వ్ బ్లాక్ కావచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనొచ్చు. ఇటువంటి రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళకి ఇంజెక్షన్ చేసినట్టయితే వాళ్ళ యొక్క పెయిన్ అనేది తగ్గిపోతుంది. హ్మ్. అప్పుడు వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం తగ్గుతుంది. అండ్ ఆపరేషన్కి ఎవరైతే భయపడి ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది దొరుకుతుందన్నమాట.